హాయ్ ఫ్రెండ్స్! ఇప్పుడు మనం ఎక్కడికెళ్తున్నామో తెలుసా? గుడి మల్కాపూర్ ఫ్లవర్స్ మార్కెట్‌కి. ఇది మీ అందరికీ తెలిసిందే గదా! మెహదీపట్నంలో చాలా పెద్ద మార్కెట్ ఇది. మెహదీపట్నం దగ్గరలో. అసలు హైదరాబాద్ చుట్టుపక్కల ఎవ్వరికి ఏం కావాలన్నా సరే శుభకార్యాలకు కానీ, పెళ్ళిళ్ళకి కానీ, ఇంకా బతుకమ్మ ఫెస్టివల్స్ కానీ అందరూ ఇక్కడికే వస్తారు. చూసారా ఎంత ఫ్రెష్‌గా ఉందో. ఇప్పుడు ఉదయం 4:30 అవుతుంది. ఈ ఫ్లవర్స్ మార్కెట్‌కి ఈ టైంలోనే రావాలి. ఉదయం 4:30 చాలా మంది 3:30కి కూడా వచ్చేస్తారు. అప్పుడే ఫ్లవర్స్ వస్తూ ఉంటాయన్నమాట. చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. చూసారా మీరే ఎంత ఫ్రెష్ ఉన్నాయో మల్లెలు కానీ, గులాబీలు కానీ, కనకంబరాలు కానీ చాలా ఫ్రెష్ ఉన్నాయి. కనకాంబరాలు అసలు చాలా అంటే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయన్నమాట పువ్వులవన్నీ కూడా. మేము యాక్చువల్‌గా ఎందుకొచ్చామంటే ఈరోజు మాది పడిపూజ ఉంది ఇంట్లో. మా స్వామి పడిపూజ. సో, అందుకని ఫ్లవర్స్ తీసుకుందాము. ఒక్కొక్కటి 5 కిలోస్ తీసుకుందాము అని చెప్పి వచ్చాము. అన్నీ చూస్తున్నాము. మా అదృష్టం ఏంటో తెలీదు కానీ, మొత్తం ఇక్కడ గులాబీలు కిలో రూ. 10, లిల్లీ అయితే కిలో రూ. 8 అలానే ఉన్నాయి. చాలా తక్కువకున్నాయన్నమాట. అండ్ మా పడిపూజ లాస్ట్‌కొచ్చింది. ఇంకా అయ్యప్ప స్వాములందరూ కూడా శబరిమలకి బయలుదేరిపోయారు ఆల్మోస్ట్. మా స్వామి లాస్ట్ జ్యోతికి వెళ్తున్నారు. సో, ఇంకా లాస్ట్ పడిపూజ కదా! పూల రేటు తగ్గినట్టుగుంది. సో, కిలో రూ. 10 అక్కడ చూస్తున్నాం కదా! కిలో రూ. 10 అవి గులాబీలు. ఎంత క్యూట్ ఉన్నాయో కదా! నాకైతే అక్కడి నుంచి అసలు రాబుద్ది కాలేదు. అందరూ ఆశ్చర్యపోతున్నారు. కిలో రూ. 10 మా పూజలకైతే మేము కిలో ఇంత పెట్టుకున్నాం మాత అని చెప్పి స్వాములందరూ చెప్తున్నారు. చెప్పాం గదా! అది అయ్యప్ప స్వామి ఇంక అలా చేయించుకుంటూ ఉంటారంతే. ఇవి లిల్లీలు, కాడమల్లెలు, బంతులు, చామంతులు మనకసలు ఏ ఫ్లవర్స్ కావాలన్నా మీకు ఇక్కడ అన్ని వెరైటీస్ అన్నీ దొరుకుతాయి ఇంకా. ఇప్పుడు పెళ్ళిళ్ళకనే కాదు కానీ ఒక 4-5 మెంబర్స్ అలాగా ఎక్కువ ఇంట్లో నిత్య పూజలు చేస్తూ ఉంటారు. ఫ్లవర్స్ ఎక్కువ ఉంటాయంటే ఒక 4-5 మెంబర్స్ అలా కలిసి కూడా వెళ్ళి ఒక 1 వీక్ అలా తీసుకోవచ్చు. తీసుకొని షేర్ చేసుకోవచ్చు అందరూ కలిపి. ఎందుకంటే ఇక్కడ పువ్వులన్నీ కూడా చాలా ఫ్రెష్‌గా వస్తున్నాయన్నమాట. కాకపోతే వెళ్ళేటప్పుడు కూడా ఉదయం 4:30 ఆ టైమింగ్స్‌లో వెళ్తే మాత్రమే అది అంత ఫ్రెష్‌గా అండ్ కాస్ట్ కూడా అంత రీజనబుల్‌గా అనిపిస్తాయన్నమాట. వేరేదైతే అంత అంటే అంత రీజనబుల్‌గా అనిపించవు. ఇక్కడ కాస్ట్ కూడా డైలీ చేంజ్ అవుతూ ఉంటాయంట. అంటే సీజన్ బట్టి బతుకమ్మ ఫెస్టివల్ అయితే ఒక కాస్ట్, ఫెస్టివల్స్‌ని బట్టి ఒక కాస్ట్ అలా డైలీ చేంజ్ అవుతూ ఉంటాయి. డైలీ ఒకటి ఇప్పుడు మనం ఈరోజు వెళ్ళాం కిలో రూ. 10 అని రేపు కూడా అలాగే వెళ్ళి కిలో రూ. 10 అనంటే ఆ కాస్ట్ ఉండకపోవచ్చు. చేంజ్ అవుతూ ఉంటాయంట. ఇది మార్కెట్ కదా! మొత్తం చేంజ్ అవుతూ ఉంటాయి. చూసారా అసలా ఒక్కొక్క ఫ్లవర్స్ కూడా ఎంత ఫ్రెష్ ఉన్నాయో. కనకాంబరాలయితే చాలా ఫ్రెష్ అంటే ఫ్రెష్‌గా ఉన్నాయి. అసలెంత ముద్దొచ్చాయో మీకు చూపిస్తాను. చూసారా కనకాంబరం ఎంత ఫ్రెష్ ఉన్నాయో. చాలా ఫ్రెష్ ఉన్నాయి. కిలో రూ. 150 ఆ రోజు. ఇంతకుముందు స్వాములైతే కిలో రూ. 1000 అలా పెట్టుకున్నారు. ఇవి కాడమల్లెలంటారు కదా! అవి. చాలా ఫ్రెష్ ఉన్నాయి. మీరుకి ఎప్పుడన్నా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనిపిస్తే ఈ ఫ్లవర్ మార్కెట్‌కి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే మార్నింగే లేచి వెళ్ళాలి ఈ ఫ్లవర్ మార్కెట్‌కనేది. అంత ఫ్రెష్ ఉన్నాయి. ఇవి చామంతులు కిలో 50 అలా చెప్పారు కానీ మాకిచ్చేటప్పుడు 20కో, 30కో ఇచ్చారు. హ్మ్. అన్నీ 5 కిలోస్ తీసుకున్నాం కానీ ఇంకా సరిపోలేదు మాకసలు ఫ్లవర్స్ అనేవి. తెలిసిందే కదా! పడిపూజ అంటే అయ్యప్ప స్వామికి అసలు మొత్తం అంతా ఫ్లవర్స్‌తోనే ఉంటుంది. మనం ఎన్ని ఫ్లవర్స్‌తో డెకరేషన్ చేసినా అది తక్కువగానే ఉండుద్ది. అయ్యప్ప స్వామికి అన్ని ఫ్లవర్స్‌తో డెకరేషన్ చేస్తారు. అండ్ మాక్సిమం అన్నీ కూడా కాడలు లేనివే తీసుకున్నారు మా స్వామి వాళ్ళు. ఎందుకంటే మళ్ళీ వచ్చి కూడా పూజకి కాడలు అవి తీసేస్తారు అని చెప్పి కాడలు లేనివే తీసుకున్నారు. మళ్ళీ ఇంటికొచ్చాక అందరూ మళ్ళీ వాటిని తీయాలి కొంచెం బర్డెన్ కింద ఉండుద్ది. అని చెప్పి కాడలు లేనివే తీసుకున్నారు ఫ్లవర్స్ అవన్నీ కూడా. ఆ సెంట్ మల్లి కూడా అన్నీ బావున్నాయన్నమాట. ఇవైతే చామంతుల్లోనే హైబ్రిడ్ చామంతిలో రెడ్ కలర్‌వి ఇదొక్కటి కాడలున్నవే తీసుకున్నాం. డెకరేషన్ చేయడానికి అవి బావుండుద్ది కదా! అని చెప్పి. మిగతా సెంట్ మల్లెయితే రేకుల కోసం. అంటే స్టెప్స్ మీద కూడా డెకరేషన్ చేయొచ్చు అని చెప్పి మొత్తం అవన్నీ కూడా ఎక్కువ తీసుకున్నాం. సెంట్ మల్లె ఎక్కువ తీసుకున్నాం. నాకైతే కనకాంబరాల దగ్గర నుంచి రాబుద్ది కాలేదు. తెలిసిందే కదా! లేడీస్ అంటే ఫ్లవర్స్ అని చెప్పి.
కనకాంబరాలు అసల విడి పువ్వులు ఎవరైనా మాల కట్టుకునే వాళ్ళు ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు అంటే ఈ విడి పువ్వులు తీసుకొని మాల కట్టుకోవచ్చు. లేదంటే అక్కడ మాల కట్టినవి కూడా అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా ఇంకా బుకేస్ అవన్నీ డెకరేషన్ చేయడానికి వెనకాతల పెళ్ళిళ్ళలో అయితే మొత్తం ఫ్లవర్స్‌తోనే డెకరేషన్ చేస్తారు కదా! అవి కూడా అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. మీరెప్పుడైనా ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటే వెళ్ళండి మార్నింగ్ 4:30కే చాలా బావుండుద్ది. ఇది మెహిదీపట్నం చుట్టుపక్కల ఎవరైనా దగ్గరలో ఉంటే కన్ఫర్మ్‌గా విజిట్ చేయండి. ఇది ఫీల్ గుడ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. చాలా మంచిగా బావుంటది. చూసారా ఇవన్నీ ఫ్లవర్స్ కలర్‌వి గులాబీలు. అంటే మనం డెకరేషన్ చేయడానికి ఏదైనా ఫంక్షన్ అయితే వెనకాతల డెకరేషన్ చేయడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మాలలు దండ గుచ్చేస్తున్నాం అనమాట బంతులు అవన్నీ కూడా. మేము విడి బంతులే తీసుకున్నాము. ఎందుకంటే ఇంట్లో మనం గుచ్చుకోవచ్చులే అని చెప్పి. ఇవి చిలకలు బాగున్నాయి కదా! ఒకటి ₹25 చెప్పారు. కానీ ఎందుకులే మా స్వామి మనకంత ప్లేస్ లేదు కదా డెకరేషన్ చేయడానికి. వద్దులే అన్నారు. ఇంక తీసుకోలేదు. ఈ లోటస్ మాత్రం తీసుకున్నాము. కుమారస్వామికి, గణపతికి, ఇంకా అయ్యప్ప స్వామికి అవి పెట్టచ్చు కదా అని చెప్పి లోటస్ తీసుకున్నాను. ఇంకా తమలపాకులు అవి కూడా మంచిగా వస్తాయి. చూసారా ఇక్కడ దండలు కట్టినవి కూడా అమ్ముతారు అక్కడనే. మంచిగా ఉంటాయి. ఇక్కడ మంచిగా ఈ దండలు కూడా అమ్ముతారు. అంటే కానీ అవి అంత రీజనబుల్‌గా అనిపించలేదు కానీ బయట కట్టిన దండలు కూడా అమ్ముతున్నారు. మేమెప్పుడు మార్నింగ్ 4:30కి వచ్చాము. తెల్లవారిపోయింది అక్కడే. అక్కడే 7, 7:30 అలా అయిపోయింది. తిరుగుతూనే ఉన్నాం మార్కెట్ అంతా. ఎంత మనం తిరిగినా చాలా లాంగ్ ఉంది. ఇక్కడ చూసిన ఫ్లవర్సే కదా! మనంతా రౌండ్ చేసుకుని మళ్ళీ వచ్చి తీసుకోవచ్చు. అవి కలర్వి చిన్నవి గులాబీలు అనమాట. తులసి మాత్రం కొంచెం కాస్ట్ ఉండే. కిలో 200 అలా చెప్పారు. తగ్గించలేదు. చూస్తున్నారు కదా అసలు అక్కడ ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళకి ఆ ఫ్రెష్‌నెస్ అనేది అర్థమవుతుంది. ఎవరికైనా మూడ్ బాగోకపోయినా కూడా ఫ్లవర్ మార్కెట్‌కి వెళ్ళొచ్చు. సెట్ అయిపోయిద్దనమాట. ఆ ఫ్రెష్‌నెస్, ఆ వాతావరణం అదంతా చూసారా కట్టిన దండలు అమ్ముతారని చెప్పాను కదా! అవి కట్టిన దండలు కూడా అమ్ముతున్నారు అక్కడ ఫ్రంట్‌లోనే. మార్కెట్ ఫ్రంట్ రోడ్‌లో. ఇవి మేము తీసుకున్న పువ్వులు అన్నమాట. మొత్తం ప్యాకప్. నేను చూస్తున్నా మొత్తం ఇవన్నీ. ఇంటికి వెళ్ళాక చూద్దులే అమ్మా అంటున్నాను మా స్వామి. సెంటు గులాబీ ఇంకా లాస్ట్లో ఉండిపోతే ఆ సెంటు గులాబీ కూడా తీసుకున్నాం. ఇంకా ఎక్కువ తీసుకున్నాం. అవి డెకరేషన్ చేయడానికి ఉపయోగపడతాయి కదా అని చెప్పి. ఇంకా నేను ఏంటంటే తీసుకున్న కనకాంబరాలు సరిపోలేదు. ఇంకా తీసుకుందాం స్వామి అంటున్నా. తీసుకున్నవి చాలే అమ్మన్నారు ఇంక మా స్వామి. ఇదంతా ఇంకా మా షాపింగ్ అనమాట. ఇంకా మామిడాకులతో ముగించేసాము. మామిడాకులు కూడా ఫ్రెష్‌గా ఉన్నాయి. కట్ట వచ్చేసి ₹10 అలా చెప్పారు. అంటే 20 చెప్పారు కానీ ₹10 అలా ఇచ్చారు. తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. అంతా షాపింగ్ అయిపోయింది కదా! ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇవి మాత్రం మా ఫ్లవర్స్ ఇంకా తీసుకున్న ఫ్లవర్స్ అన్నీ ఒక్కసారి మీకు లుక్ ఇచ్చేస్తున్నాం. మీకు కూడా ఏమైనా తీసుకోవాలనిపిస్తే ఒకసారి వెళ్ళండి. ఆ ఫీల్ ఎలా ఉందో ఒక్కసారి కింద కామెంట్స్‌లో మాత్రం ఒకసారి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.